సార్ మనం లగచర్ల ఘటన చూసాం సార్. కలెక్టర్ల పైన రైతులు పరిగెత్తించి మరి రాళ్ళు విసిరారు. సో, అదంతా కూడా వీడియోస్ వైరల్ అయిపోయాయి. అయితే ఈ కేసులోకి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం కేటీఆర్ గారే ప్లాన్ చేశారని కూడా అంటున్నారు. మరి కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అసలు రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది? యాహ్! మనకి వికారాబాద్‌లో దుద్యాల మండలం దగ్గర లగచర్ల అనే గ్రామంలో మొన్న కలెక్టర్ మీద, తర్వాత అధికారుల మీద కొంతమంది దాడి చేశారు. దాదాపు 42 మందిని ఇప్పటివరకు గుర్తించారు నిందితులుగా. అందులో చాలా మందిని అరెస్ట్ చేశారు. సో, వీళ్ళు ఎందుకు దాడి చేశారు కలెక్టర్ మీద అంటే, అక్కడ ఫార్మాసిటీ కట్టడానికి భూసేకరణ కోసం కలెక్టర్ ఎళ్లారు. రైతులతో మాట్లాడి భూమిని సేకరించి ఫార్మాసిటీ కట్టాలని. అక్కడ ఈ ఫార్మాసిటీని కట్టడానికి రైతుల్లో వ్యతిరేకత కొంత ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందంటే కొంతమందిని ఆర్గనైజ్ చేసి దుందుడుగ్గా వెళ్దామని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 వాదనలున్నాయి. ఒక వాదన ఏందంటే ఇక్కడ రైతుల్ని ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారు. లగచర్ల రైతులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రైతుల మీద ఈ దమనకాండని ఆపాలి అని బీఆర్ఎస్ అంటుంది. ఇటు పౌర హక్కుల సంఘాలు కావచ్చు, మేధావులుగా తెలంగాణ మేధావులు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇటు ఐజీ సత్యనారాయణ ఈ కేసు విషయంగా మాట్లాడాడు. అట్లాగే ఇప్పుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ మొత్తం ఈ దాడి వెనక భోగమోని నరేష్ అనే ఒక అబ్బాయి, భోగమోని సురేష్ అనే ఒక అబ్బాయి దీని వెనక ఉన్నాడు. ఈ ఈ సురేష్ ఇతనే అనుచరుడు, పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. వాళ్ళిద్దరికీ ఫోన్ కాల్స్ చూస్తే దాదాపు 84 కాల్స్ వాళ్ళిద్దరూ దాడి జరగక ముందు చేసుకున్నారు. ముఖ్యంగా 2వ తేదీ నుంచి 9వ తేదీ లోపల 34 కాల్స్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అయితే దాడి జరిగిన రోజు మాత్రం ఎటువంటి కాల్ లేదు. అంతకు ముందే ప్లాన్ గా చేసుకున్నారు. ఇదంతా కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ అప్పగించాడు అని రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు కూడా చేర్చారు. అంటే ఈ కేసులో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా ఈ రేస్, ఎలక్ట్రానిక్ కార్ల ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దాంట్లో 55 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి దానికి సంబంధించి 17A పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి 17A సెక్షన్ ప్రకారం ఒక మంత్రిని అరెస్ట్ చేయాలంటే, అంటే మంత్రిగా ఉన్నప్పుడు కుంభకోణం జరిగింది కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి. ఆ గవర్నర్ పర్మిషన్ కి ఆల్రెడీ అప్లై చేశారు. అది రాగానే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసులో గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు లగచర్ల కేసులో. ఎందుకంటే ఆయన మంత్రి కాదు, ఓన్లీ ఎమ్మెల్యే. ఆయన్ని అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. అందుకని ఇప్పుడు ఈ కేసులో కూడా అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ మీద దాడి అనేది సీరియస్ అంశం. దీని మీద ఇప్పుడు సీరియస్ గా ఉంది. అందుకనే ఈయన పేరు చేర్చారని చెప్తున్నారు. యాక్చువల్ గా ఐజీ సత్యనారాయణ చెప్పే దాని ప్రకారం హకీంపేట, పోలేపల్లి, తర్వాత పులిచెర్ల, లగచర్ల, రోటి బొండ, తాండా ఈ వీటి దగ్గర నుంచి చాలా మందిని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చారు. ఈ మొత్తం 42 మంది నిందితులను గుర్తించాం. ఇందులో 19 మంది అసలు రైతులే కాదు అని ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. అసలు రైతులే కానప్పుడు వాళ్ళ భూములు ఫార్మ్ ఆఫ్ సిటీకి ఇవ్వాలవద్దనేది కరెక్ట్ కాదని. సో ఇక్కడ క్లియర్ గా మనకు తేలాల్సింది ఏంటంటే రైతుల్ని వేధిస్తుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల కుట్రని బయట పెడుతుందా? అంటే బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారా అంటే ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా రైతుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆ వ్యతిరేకతను ఉపయోగించుకొని దాన్ని మిలిటెంట్ గా ముందుకు తీసుకెళ్తే రైతులందరిలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు బీఆర్ఎస్ ని గట్టిగా వ్యతిరేకించి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎన్నికల్లో. అర్బన్ ఏరియాల్లో బీఆర్ఎస్ కు ప్రోగానే ఉంది, రూరల్ ఏరియాల్లోనే బీఆర్ఎస్ కు వ్యతిరేకత బలంగా ఉంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అత్యంత ఘోరంగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తున్నారంటే
రూరల్ ఏరియాలని ఆర్గనైజ్ చేసి గట్టిగా మనం ఫైట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా రైతుల్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టాలనే ఒక ప్లాన్ అయితే బీఆర్ఎస్ ఉంది. ఎవరైనా రాజకీయ పార్టీ అన్నాక ఉద్యమాలు ఎలా చేయాలి, దాన్ని మిలిటెంట్గా ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్లాన్ చేస్తారు. అందులో కొన్ని వ్యూహాలు రచిస్తారు. వాళ్ళకి వ్యూహంగా కనబడేది యువతల వాళ్ళకి కుట్రగా కనబడుతుంది. సో బీఆర్ఎస్ రైతుల్లో ఉండే వ్యతిరేకతను ఉపయోగించుకొని ఈ అంశాన్ని ఉపయోగించుకొని చేయడం తప్పు కాదు, ఉద్యమం చేయడం. కానీ దాడి చేయడం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే కలెక్టర్లు కానీ ఇంకొకరు కానీ ప్రజల కోసం పనిచేసే అధికారులు, ప్రభుత్వం తరపున పనిచేసే అధికారులు, వాళ్ళ మీద దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. అది ఎవరు చేసినా, రైతుల పేరుతో చేసినా, ఇంకొకరు చేసినా అది చట్టరీత్యా నేరం. వాళ్ళు ఉద్యమాలు చేయొచ్చు, అది ఉద్యమాలు చేయొచ్చు, వాళ్ళు నిరసన తెలియజేయచ్చు, శాంతియుతంగా తెలియజేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఫెయిల్ అయితే ఇంకొంత అగ్రెసివ్ వెళ్ళొచ్చు. కానీ దాడులు అనేది, ఫిజికల్ వైలెన్స్ అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ని ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో ఎందుకు మెచ్చుకుంటారంటే, ఆయన అంత పెద్ద ఉద్యమం జరిగిన ఒక రక్తపు చుక్క చెందకుండా, అంటే వైలెన్స్ జరగలేదు. ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరిగాయి కానీ దాడులు జరగడం, వేరే వాళ్ళని చంపడం జరగలేదు. ఆంధ్రుల ఆస్తుల మీద ధ్వంసం కానీ ఇవేవి జరగలేదు. అది కేసీఆర్కు దక్కిన ఘనత యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక కలెక్టర్ల స్థాయి నాయకుల మీద దాడులు చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక యుద్ధము స్థాయికి తీసుకెళ్లిపోయి నువ్వా నేనా హోరా హోరా పోరాటం ఎలా జరుగుతుందో, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్లేదు. ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా తగ్గట్లేదు. ఒక హోరాహోరీ పోరాటం అనేది ఇక్కడ కూడా జరుగుతుంది. దీని వెనకుండి కేసీఆర్ నడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరిని చెరొక వైపు తీసుకొని ఉద్యమాలు చేయమని చెప్తున్నాడు, గైడ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆ కేసీఆర్ కూడా ఏంటంటే, రైతులని ఫోకస్ చేస్తే, రైతు ఉద్యమంగానే వస్తే, పట్టణ ప్రజలు ఆల్రెడీ మనకు ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలంతా కూడా వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డికి. అప్పుడు దీన్ని ఉపయోగించుకొని ఒక రైతు పాదయాత్ర, రైతు సంఘీభావ పాదయాత్ర అట్లాంటిదేమన్నా కేసీఆర్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. లేదా ఆయన ఆరోగ్యం సహకరించకపోతే బస్సు యాత్ర కానీ అలాగా ఒక ప్లాన్. ఈ లోపల వీళ్ళు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని పాదయాత్రలకి కూడా ప్లాన్ చేస్తున్నారు బావభౌమర్ది కేటీఆర్ అండ్ హరీష్ రావు. అయితే రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే, ఈ వైలెన్స్ ను ఉపయోగించుకొని కేటీఆర్ని కానీ జైల్లో వేసేస్తే, బెయిల్ త్వరగా రాకపోతే హరీష్ రావుని, కేటీఆర్ని కానీ ఏదో కేసులు ఇరికించి జైళ్లలో పెట్టేస్తే, కేసీఆర్ని బయటికి రప్పిస్తే కేసీఆర్ అంతా అప్పుడు చూడొచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న ప్లాన్. రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డికి టార్గెట్. అయితే డైరెక్ట్గా కేసీఆర్ జోలికి ఇప్పుడు వెళ్తే అతను బలహీనంగా ఉంటాడు, అనారోగ్య సమస్యలు, ప్రజల్లో సింపతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్ చేసిన తప్పు చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల సింపతి వచ్చింది. చంద్రబాబు అన్న ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్. కేసీఆర్ ఫిజికలీ వెరీ వీక్గా ఉంటాడు. ఆయనకి ఇంకా సింపతి వచ్చే ఆ విజువల్స్ అంతా బయట రేపు పొద్దున ఆయన పడిపోవచ్చు, అనారోగ్యం అని అనొచ్చు, ఇంకోటి జరుగుతుంది. అందుకని రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. ముందు కేటీఆర్ని దెబ్బకొట్టి హరీష్ రావుని దెబ్బ కొట్టగలిగితే వీళ్ళకి అంత సింపతి రాగదు. ఎందుకంటే మనకు తెలుసు 5.5 నెలల జైల్లో ఉన్న కవితకి ఒకే ఒక వ్యక్తి కూడా సింపతి తెలియజేసింది మనకు కనిపించలేదు. బీఆర్ఎస్ని వదిలేస్తే ఎవరు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఏం చేయలేదు.